Computer Basics Part 1. This is Part 2. ఓకే. సో, మీ కంప్యూటర్‌లో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చాయి. వాట్ ఈస్ పర్ఫార్మెన్స్ ఇష్యూ? ఓకే. సో, వాట్ ఈస్ పర్ఫార్మెన్స్ ఇష్యూ అంటే, ఇక్కడ మౌస్‌ని నేను డ్రాగ్ చేస్తా ఉంటే, మౌస్ కదలట్లేదు. లేకపోతే చాలా స్లోగా కదులుతా ఉంది. లేదా స్క్రీన్ మీకు రెస్పాండ్ అవ్వట్లేదు. మినిమైజ్ చేస్తే మినిమైజ్ అవ్వట్లేదు. లేకపోతే ఏదైనా ఒక అప్లికేషన్ రన్ చేస్తే చాలా స్లోగా రన్ అవుతా ఉంది. సో, ఇవన్నీ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్. సరిగా కంప్యూటర్ వర్క్ అవ్వట్లేదు. చాలా స్లోగా ఉంది. ఓకే. ఇలాంటప్పుడు మీరేం చెక్ చేయాలి? ఐడియల్‌గా ఏం చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ స్క్రీన్ స్ట్రక్ అయిందనుకోండి. మనం ఏం చేస్తాం జనరల్‌గా సిస్టమ్ షట్ డౌన్ చేస్తామో, లేకపోతే రీస్టార్ట్ చేయడమో జరుగుతది చాలా వరకు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఓకే. సో, జనరల్‌గా అయితే మీరు షట్ డౌన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, యూ కెన్ ఓపెన్ టాస్క్ మేనేజర్ అండ్ చెక్ దీస్ పారామీటర్స్. ఓకే. ఏమేం చెక్ చేయాలి? CPU యూసేజ్, CPU మెమరీ, memory. డిస్క్. ఇవి మేజర్ అన్నమాట. వీటితో పాటు వన్ మోర్ థింగ్ ఏంటంటే సిస్టమ్ టెంపరేచర్. సో, ఈ 4 థింగ్స్ మీరు గనుక మానిటర్ చేసినట్లయితే సిస్టమ్ షట్ డౌన్ చేయకుండానే మీ పర్ఫార్మెన్స్ ఇష్యూస్‌ని మీరు హ్యాండిల్ చేయొచ్చు. మేజర్ ప్రాబ్లమ్ వచ్చేసి ఈ 3. సిస్టమ్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కూడా సో, మీకు సరిగా వర్క్ అవ్వదు కంప్యూటర్. సిస్టమ్ టెంపరేచర్ ఉంటే ఏం చేయాలి? ఓకే. మీ ఫ్యాన్ సరిగా వర్క్ అవుతా ఉండదు. ల్యాప్‌టాప్‌లో గాని, సిపియూలో గాని, క్యాబినెట్‌లో గాని. సో, ఆ ఫ్యాన్ రీప్లేస్ అన్నా చేసుకోవాలి. లేదా ఒక ఎక్స్టర్నల్ కూలింగ్ డివైస్‌లు దొరుకుతాయి. ప్యాడెడ్. సో, ఒక చిన్న ప్యాడ్ లాగా ఉంటది. కింద యూఎస్‌బీ ఫ్యాన్స్ ఉంటాయి. అందులో పెట్టన్నా మీరు రన్ చేసుకోవాలి. ఖచ్చితంగా సిస్టమ్ టెంపరేచర్ అయితే చెక్ చేసుకోవాలి. ఓకే. సిస్టమ్ టెంపరేచర్ ఎలా చెక్ చేసుకోవాలి? దేర్ ఆర్ సమ్ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ let me show you an application. Where is it? Just a minute. ఇదిగోండి ఇది కోర్ టెంపరేచర్. ఇదొక అప్లికేషన్. సో, దిస్ ఈస్ అన్ అప్లికేషన్. చూడండి. సో, టోటల్ సిస్టమ్ మాక్సిమం టెంపరేచర్ 100 డిగ్రీ వరకెళ్ళింది ఇది. ఓకే. సో, ఇందులో ఎన్ని సిపియూలున్నాయి? ఎంత ఎన్ని కోర్స్ ఉన్నాయి? సిపియూస్ అంటే కోర్స్. సో, ఫిజికల్ కోర్స్ ఎప్పుడు ఏదైనా కోర్ గాని అలాట్‌మెంట్ 0తో స్టార్ట్ అవుతది. సో, 0, 1, 2, 3 టోటల్ 4 కోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క కోర్ టెంపరేచర్ మినిమమ్ ఎంత? మాక్సిమం ఎంత? ఇప్పుడు లోడ్ ఎంతుంది? ఓకే. సో, లోడ్ వచ్చేసి చాలా తక్కువుంది. బిలో 5% ఏం లేదు లోడు. సో, అప్పుడు Sir, can 70 you zoom degrees. it little bit, sir? Yes. I'll do it. Can you see it now? Yes, sir. Okay. See this. This is core 1. Okay. So, this is core 0 ఇది. Core 0ని 1 అంటాము. Okay. This is core 2. This is core 3. Okay. This is core 4. ఎక్కువ టెంపరేచర్ సార్ మోర్ దాన్ 70. 70 ఈస్ ఫైన్ అట్‌లీస్ట్. సో, 100 అలా ఉందనుకోండి. మీ కంప్యూటరు మీకు రెస్పాండ్ అవ్వదు. సో, యూ నీడ్ టు చెక్ యువర్ ఫ్యాన్ ఆర్ కంప్యూటర్ ఎలా డౌన్ చేయాలి టెంపరేచర్‌ని. మోస్ట్‌లీ ఒకప్పుడు ఏంటంటే ఏసీలు వాడేవాళ్ళు. డేటా సెంటర్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఇదే టెంపరేచర్ కంట్రోల్. అలాగే ఆఫీస్‌లో అంతా ఏసీలు వాడేది మన కోసం అనుకుంటాం. యాక్చువల్లీ మన కోసం కాదు. ల్యాప్‌టాప్స్, కంప్యూటర్ కోసం. సో, ఒకప్పుడు ఐటీ ఇండస్ట్రీ బెంగుళూరులో డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బెంగుళూరు టెంపరేచర్ తక్కువ అప్పట్లో. సో, మెయింటెనెన్స్ తక్కువ ఉంటది కాబట్టి. సో, దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. యూ నీడ్ టు చెక్ కంప్యూటర్ టెంపరేచర్. సో, టెంపరేచర్ ఈస్ ఫైన్. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ థింగ్ ఈస్
You need to check CPU usage. How to check Open Task Manager? How can you open Task Manager? Can anybody tell? Task Manager ని ఎలా ఓపెన్ చేస్తాం మనం? Control Shift Escape. Control Shift Escape, or you can directly right click on Task Manager. ఇక్కడ Task Manager మీద right click ఇచ్చి you can click on Task Manager. Otherwise Control Alt Delete also helps in opening Task Manager. So right now I am using Control Shift Escape. So whenever you open Task Manager, go to Performance section. Here you need to monitor how much CPU it is utilizing memory, disk. చూడండి CPU వచ్చేసి 26% యూటిలైజ్ అవుతుంది. దట్ ఈస్ ఫైన్. మెమరీ అవుట్ ఆఫ్ 16 GB 11 GB ఈజ్ యూటిలైజ్డ్. దట్ ఈస్ ఫైన్. సో ఎప్పుడైతే మోర్ దాన్ 90% ఉంటుందో మీ కంప్యూటర్ స్లో అవుతుంది. సో గో టు ప్రాసెస్ లోకి వెళ్ళి వాట్ ఈస్ ప్రాసెస్ అనేది వి విల్ డిస్కస్ షార్ట్లీ. ప్రాసెస్ లోకి వెళ్ళి ఈ CPU వైజ్ మీరు అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ చూడొచ్చు. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇది డిసెండింగ్ ఆర్డర్, ఇది అసెండింగ్ ఆర్డర్. సో 25% ఇప్పుడు 13కి వచ్చింది. సో ఏది వాడుతుంది? SQL సర్వర్. ఇవన్నీ వాడే కొద్దీ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. సో మేజర్ ఏది రన్ చేస్తుంది? ఇక్కడ మెమరీ చూద్దాం. సో మెమరీ చూస్తే ఎడ్జ్ ఆల్మోస్ట్ ఎక్కువ పర్సెంటేజ్ యూటిలైజ్ చేసుకుంటా ఉంది. సో ఇట్ ఈస్ 2 GB ర్యామ్. అవుట్ ఆఫ్ 11 GB ర్యామ్ లో ఇక్కడ చూడండి 11 GB ర్యామ్ యూటిలైజేషన్ ఉంది. 11 GB లో 2 GB నాకు మైక్రోసాఫ్ట్ ఎడ్జే వాడుతా ఉంది. సో ఈ ఎడ్జ్ లో అన్నెసరీ ట్యాబ్స్ ఏమన్నా ఉంటే నేను క్లోజ్ చేసుకోవడం ద్వారా ఓకే, సో ఐ కెన్ సేవ్ సమ్ మెమరీ. దట్ ఈస్ వన్ థింగ్. సో తర్వాత ఏంటి? టీమ్స్. ఈ వీటిలో మీకు యూటిలైజ్ అవ్వని అప్లికేషన్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ రైట్ క్లిక్ అండ్ ఎండ్ టాస్క్ కొట్టేస్తే సో మీకు ఇంప్రూవ్ అవుతుంది కంప్యూటర్ పర్ఫార్మెన్స్. సో ఇలా సిపియుని, మెమరీని, ఓకే, డిస్క్ మీకు ఇది హెచ్డిడి డిస్క్ వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు 100% చూపిస్తూ ఉంటుంది. చాలా స్లో ఉంటుంది కాబట్టి. ఎస్ఎస్డి, ఇక్కడ ఎస్ఎస్డి ఉంది చూడండి. దిస్ బాగా అబ్జర్వ్ చేయండి. ఎస్ఎస్డి అని ఉంటే కొంచెం ఫాస్ట్ ఉంటుంది, కొంచెం చాలా ఫాస్ట్ ఉంటుంది, లాట్ ఫాస్టర్ దాన్ ఎస్ఎస్డి హెచ్డిడి. ఓకే, అలాగే మీరు గేమ్స్ ఆడుతున్నట్లయితే మీకు జీపీయూ ఉండాలి. వితౌట్ జీపీయూ మీరు వాడినా కూడా హై 4K వీడియోస్ ఎడిటింగ్ గేమ్స్ కి జీపీయూ ఉండాలి. జీపీయూ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సిపియూ, బట్ ఇట్ ఈస్ గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్, చాలా వెరీ ఫాస్టర్. సో నేను ఒకసారి మీకు ఒక వీడియో లింక్ పంపిస్తా, ఎన్విడియా జీపీయూ గురించి వాళ్ళు చేసిన వీడియో, ఎంత ఫాస్ట్ ఉంటుంది అనేది తర్వాత చూడండి. సో సిపియూ ఈజ్ ట్రెడిషనల్, జీపీయూ ఈజ్ అడ్వాన్స్డ్. సో జీపీయూ కెపాసిటీ కూడా ఎక్కువ ఉండాలి. దిస్ ఈజ్ లో గ్రాఫికల్ కార్డ్ యాక్చువల్లీ. దిస్ జీపీయూ షేర్డ్ జీపీయూ మెమరీ ఇస్ ఫైన్. ఇక్కడ 8 GB ఉంది. యాక్చువల్గా జీపీయూ చాలా తక్కువ ఉంటుంది సైజ్. ఇది గ్రాఫిక్స్ కార్డ్ అంటాం కదా అది. సో ఇది వైఫై ఇంటర్నెట్, దట్ ఈస్ ఫైన్. సో మీరు ఇక్కడ చూసుకోవాలన్నమాట. అలాగే మీరు కంప్యూటర్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎక్కువ టైం తీసుకుంటుందంటే ఇక్కడ స్టార్ట్అప్ యాప్స్ చెక్ చేసుకోవాలి. స్టార్ట్అప్ యాప్స్ ఎక్కువ ఉంటే కనుక మీకు లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. సో స్టార్ట్అప్ యాప్ అప్లికేషన్స్ ఇన్నక్కర్లేదు, మీకు ఏదైతే అవసరం లేదో అది మీరు కిల్ చేసుకోవచ్చు. ఎక్స్బాక్స్ ఉంది. ఇఫ్ యూ డోంట్ రిక్వైర్ దిస్, ఆల్రెడీ డిజేబుల్లో ఉన్నాయి. సో ఏవైతే ఎనేబుల్లో ఉన్నాయో వాటిని డిజేబుల్ చేశారనుకోండి, సో మీ కంప్యూటర్ స్టార్ట్ అయ్యేదానికంటే ముందు ఈ అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలి అని ఉంటుంది. మీకు అక్కర్లేకపోతే యూ కెన్ డిజేబుల్ ఇట్. అప్పుడు మీకు కంప్యూటర్ ఫాస్ట్ అవుతుంది, బూటింగ్ ఫాస్ట్ అవుతుంది. ఫోన్ లింక్ డిజేబుల్డ్. ఇవి స్టార్ట్అప్ అప్లికేషన్స్, దట్ ఈస్ ఫైన్. ఓకే, నౌ ప్రాసెస్, service. There are two terminologies. One is process, another one is service. Let me explain what is process. సో మీ కంప్యూటర్లో మీరు ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినా, ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా అది రన్ అవ్వాలంటే ఒక EXE ఫైల్ ఉంటుంది, ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఆ EXE ఫైల్ రన్ అయితేనే
ఓకే. మీకు ఆ ప్రోగ్రామ్ ఓపెన్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్‌ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా. సో, నాకు నోట్‌ప్యాడ్ ఇక్కడ ఓపెన్ అవుతూనే దాని అర్థం ఏంటంటే నోట్‌ప్యాడ్ డాట్ ఈఎక్స్‌ఈ అనే ఒక ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. ఇదొక సాఫ్ట్‌వేర్. ఇదొక టూల్. సో, దీని వెనక చాలా కోడ్ రాసుంటారు వాళ్ళు. ఆ కోడ్‌లో ఏంటి? సో, వైట్ డిస్‌ప్లే కనపడాలి. నేను హెచ్ టైప్ చేస్తే హెచ్ టైప్ అవ్వాలి. ఏ టైప్ చేస్తే ఏ టైప్ అవ్వాలి. అలా కోడ్ రాసుంటారు వాళ్ళు. ఓకే. ప్రతీది కోడే బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, ఈ ఈఎక్స్‌ఈ ఫైల్ ఎక్కడ ఓపెన్ అయ్యుంటదంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఓపెన్ అయ్యుంటది. దాన్ని మీరు చూడాలంటే యూ కెన్ సీ ఫ్రమ్ నోట్‌ప్యాడ్. సారీ టాస్క్ మేనేజర్. గో టు డీటెయిల్స్. ఈ డీటెయిల్స్‌లో ఎన్ కొట్టండి. నోట్‌ప్యాడ్ డాట్ ఈఎక్స్‌ఈ వస్తుంది చూడండి. నోట్‌ప్యాడ్ డాట్ ఈఎక్స్‌ఈ. అలాగే ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేశారు. ఎక్సెల్ డాట్ ఈఎక్స్‌ఈ. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ డాట్ ఈఎక్స్‌ఈ. ఎడ్జ్ డాట్ ఈఎక్స్‌ఈ. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. గూగుల్ క్రోమ్ డాట్ ఈఎక్స్‌ఈ. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. ఈవెన్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేశారు. ఎక్స్‌ప్లోరర్ డాట్ ఈఎక్స్‌ఈ. ఎక్స్‌ప్లోరర్ అంటే నథింగ్ బట్ ఇది ఎక్స్‌ప్లోరర్. పొర్రపాటులో మీరు గనక ఈ ఎక్స్‌ప్లోరర్ డాట్ ఈఎక్స్‌ఈని కిల్ చేశారనుకోండి, రైట్ క్లిక్ ఇచ్చి ఎండ్ టాస్క్ కొట్టారనుకోండి, మీకు బ్లాంక్ స్క్రీన్ అయిపోతది. యూ కెనాట్ బ్రౌజ్. మీరు ఏది ఓపెన్ చేయలేరు కంప్యూటర్‌లో. మళ్ళీ రీస్టార్ట్ చేసేంత వరకు. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఈఎక్స్‌ఈ ఫైల్. ఇఫ్ యూ డోంట్ వాంట్ ఎనీ ఈఎక్స్‌ఈ యూ కెన్ కిల్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ హియర్. టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసాం. టాస్క్ మేనేజర్ డాట్ ఈఎక్స్‌ఈ. లెట్ మీ జూమ్ ఇట్. ఓకే. సీ హియర్. టాస్క్ మేనేజర్. SQL సర్వర్ ఓపెన్ చేయాలి. SQL సర్వర్ ఆల్సో an exe. this మీకేం తెలుసు? SQL సర్వర్ ఐడియా ఉన్నది. జనరల్ ఐడియా ఉన్నది. సారీ. దిస్ ఇస్ SQL సర్వర్. MS Edge. ఇంకా ఏమున్నాయి? జనరల్ గా ఎక్స్‌ప్లోరర్, టాస్క్ మేనేజర్, టీమ్స్. సో ఇవన్నీ ప్రతిదీ ఒక ఈఎక్స్ఈ ఫైలే. బ్యాక్‌గ్రౌండ్‌లో ఈఎక్స్ఈ రన్ అవుతా ఉంటది. ఈ ఈఎక్స్ఈ ఫైల్‌కి ఇది రన్ అవ్వాలంటే నేను చెప్పా ప్రతిదీ. ఏదైనా వర్క్ జరగాలంటే కంప్యూటర్‌లో ఎవరు చేస్తారు? హూ ఈస్ ద డూయర్? ఎనీబడీ ఫ్రమ్ యూ? RAM. CPU. Doer. Who is the doer? We have three components main. CPU, okay, RAM, disk. సో ఈ మూడిట్లోంచి డూయర్ ఎవరు? ఏదైనా వర్క్ చేసేది ఎవరు? CPU. CPU is the doer. ప్లేస్ ఎక్కడ జరుగుతుంది? ఎవ్రీథింగ్ RAM. యాక్షన్ RAM. RAM లో జరుగుతుంది. RAM is a place. CPU is the doer. ఓకే. డిస్క్ Doer. అనేది స్టోరేజ్. ఓకే. సో ఇక్కడ Monitor is the ఈఎక్స్ఈ ఫైల్ రన్ చేయాలన్నా దీనికి ఒక ప్లేస్ కావాలి. సో ఆ ప్లేస్ ఎక్కడ? RAM లో ప్లేస్ ఇస్తాం. ఈఎక్స్ఈ ఫైల్ రన్ చేయాలన్నా కూడా ఒక ప్లేస్ కావాలి. అంటే ర్యామ్ స్పేస్, మెమరీ స్పేస్ కావాలి. అలాగే సిపియు టైం కావాలి. ఓకే. సో మెనీ రిసోర్సెస్ వన్ ఈఎక్స్ఈ ఫైల్ రిక్వైర్డ్. ఈఎక్స్ఈ ఫైలే కాదు, ఏం చేయాలన్నా కొన్ని రిసోర్సెస్ అవసరం అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సి దిస్ ప్రాసెస్ లో ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఉంటుంది, ఈఎక్స్ఈ కోడ్. దానికి ఒక మెమరీ స్పేస్ కావాలి, దానికి సిపియు, అలాగే దానికి ఆ సిపియు యూటిలైజ్ చేసుకొని వర్క్ చేయాలంటే దాని ఒక ఫైల్ ఓపెన్ చేయాలి, డిస్క్ లోంచి ఓపెన్ చేయాలి. సో డిస్క్ స్పేస్ అవసరం అవుతుంది. ఓకే. మూవీ ప్లే చేయాలనుకోండి, డిస్క్ లో నుంచి ర్యామ్ లోకి రావాలి. సో దాని ఇన్పుట్ అవుట్పుట్ దాన్ని రీడ్ చేయాలి. ఇంటర్నెట్ ఉండాలి. మీరు కంప్యూటర్ యూట్యూబ్ నుంచి ప్లే చేస్తున్నారు, మీకు నెట్వర్క్ ఇంటర్నెట్ ఉండాలి. సో ఇవన్నీ కంపోనెంట్స్ అవసరం అవుతాయి. సో దీన్ని ఒక ప్రాసెస్ అంటాం. మీరు ఏది రన్ చేసినా ఒక ప్రాసెస్ లాగా రన్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంది? మల్టీ టాస్కింగ్. సో మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తే దాన్ని ఒక విండో మినిమైజ్ చేసి ఇంకో ప్రోగ్రామ్ కూడా ప్యారలల్ గా రన్ చేసుకోవచ్చు. ప్రతిదీ ఈఎక్స్ఈ ప్రోగ్రామ్. అయితే వాట్ ఈస్ సర్వీస్? సర్వీస్ అంటే ఏంటంటే
ఈ ఈఎక్సి ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ఈఎక్సి కంటిన్యూగా మానిటర్ చేయాలి, లేకపోతే కంప్యూటర్ సో దాని వర్క్ అవుతూనే అది స్టాప్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా స్టాప్ అయిపోయింది అనుకోండి, మీ వర్క్ మధ్యలో ఉండగానే అది స్టాప్ అయిపోవచ్చు, ఏదైనా డిస్కనెక్షన్ రావచ్చు, డేటా సేవ్ అవ్వకుండానే పోవచ్చు. ఈ ఈఎక్సి ఫైల్ కంటిన్యూస్ గా రన్ అవ్వాలంటే దీనికి ఒక వెహికల్ కావాలి, దాన్నే సర్వీస్ అంటాం. సో ఈఎక్సి రన్ చేయాలంటే ప్రాసెస్ ఉండాలి. దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. ఈ ప్రాసెస్ రన్ అవ్వాలంటే దీనికి ఒక వెహికల్ ఉండాలి, దాన్నే సర్వీస్ అంటాం. ఇది సర్వీస్, ఇది ప్రాసెస్. ఓకే, సో ఈ సర్వీస్ దేనికి? వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ బ్యాక్గ్రౌండ్ లో వర్క్ జరగాలంటే, ఎ సర్వీస్ ఇస్ ఎ టైప్ ఆఫ్ అప్లికేషన్ దట్ రన్స్ ఇన్ బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ లో ఒక మనిషి మానిటర్ చేసినా చేయకపోయినా, నేను ఎక్సెల్ ఓపెన్ చేశానండి, నా అంతకు నేను క్లోజ్ చేసేంత వరకు ఇది క్లోజ్ అవ్వకూడదు. దీంట్లో ఒక వర్క్ ఇచ్చే క్యాలిక్యులేషన్, జనరల్గా ఇది క్యాలిక్యులేషన్ అయిపోతూనే ఇది క్లోజ్ అయిపోవాలి. అయినా కూడా నా అంతకు నేను క్లోజ్ చేసేంత వరకు ఇది క్లోజ్ అవ్వకూడదు, బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉండాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్ లో కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉండాలి, లాంగ్ రన్నింగ్ ఉండాలి, నో యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ మానిటర్ చేయకపోయినా రన్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక సర్వీస్ లో పెట్టి రన్ చేస్తాం దీన్ని. ఓకే, అయితే దీన్ని రన్ చేయడానికి ఒక పర్సన్ అయితే ఉండాలి కదా, దాన్ని ఏమంటామంటే డ్రైవర్ అనుకోండి, సర్వీస్ అకౌంట్ అంటాం. సో ప్రతి సర్వీస్ రన్ అవ్వడానికి ఒక సర్వీస్ అకౌంట్ ఉండాలి. నోట్ ప్యాడ్ రన్ చేయాలన్నా, ఏది రన్ చేయాలన్నా ఒక సర్వీస్ అకౌంట్ ఉండాలి. సో ఈ సర్వీస్ లిస్ట్ అంతా యూ కెన్ సీ ఫ్రమ్ సర్వీసెస్. సీ దిస్. ప్రతి సర్వీస్ కి ఒక ఐడి ఉంటది, ప్రాసెస్ ఐడి, పిఐడి అంటారు. సో మీకు ఇంకా క్లియర్ గా చూపించాలంటే సర్వీసెస్ అనే ఒక యాప్ ఉంటది. లెట్ మీ షో యు. ఓపెన్ సర్వీసెస్ అని టైప్ చేయండి, మీకు వస్తుంది. ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా, ఇది ఓపెన్ చేద్దాం. సో ఎవ్రీథింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో జరగాలంటే సర్వీసెస్ లో రన్ అవుతుంది. ఇది సర్వీస్ అకౌంట్. లోకల్ సిస్టమ్ అనేది ఒక సర్వీస్ అకౌంట్, నెట్వర్క్ సర్వీస్ అనేది, ఇవన్నీ ఇన్బిల్ట్ సర్వీస్ అకౌంట్స్. సో ప్రతి కంప్యూటర్ లో మీకు రన్ అయ్యే ప్రతి ప్రోగ్రాము సర్వీస్ అకౌంట్ ద్వారానే సర్వీస్ లో పెట్టి రన్ అవుతుంది. సో దీని గురించి, సర్వీస్ అకౌంట్ గురించి ఇంకా డెప్త్ గా సిక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చెప్తాను. సో జనరల్ గా ఏంటంటే లోకల్ సిస్టమ్, లోకల్ సర్వీస్, లోకల్ సర్వీస్, లోకల్ సిస్టమ్ ఈజ్, ఇవన్నీ డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్స్. లోకల్ సిస్టమ్, నెట్వర్క్ సర్వీస్, అలాగే లోకల్ సర్వీస్, ఈ 3 మెయిన్ అన్నమాట. ఇన్బిల్ట్ డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్స్. గివ్ మీ ఎ మినిట్. ఓకే, సో సర్వీస్ అకౌంట్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ టాపిక్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, కానీ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఎలా రన్ అవుతుంది అంటే ఇలాగే రన్ అవుతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. సో ప్రాసెస్ అనేది ఈఎక్సి కోడ్ ని రన్ చేయడానికి డిజైన్ చేసేది. ప్రాసెస్ ఈజ్ లైక్ ప్యాసింజర్. ఓకే, సో ఈ ప్యాసింజర్ ట్రావెల్ చేయాలనుకున్నాడు అనుకోండి, బస్ లో ట్రావెల్ చేశాడు అనుకుందాం. సో బస్ అనేది సర్వీస్ లాంటిది. సర్వీస్ అకౌంట్ అంటే నథింగ్ బట్ డ్రైవర్. ఓకే, దిస్ ఇస్ ద కంపారిజన్. సో ఈఎక్సి కోడ్ రన్ అవ్వాలి. ఈఎక్సి కోడ్ రన్ అవ్వాలంటే దానికి ఒక సర్వీస్ అవసరం అవుతుంది. సర్వీస్ ఈజ్ లైక్ బస్. సో ఈ సర్వీస్ ని రన్ చేయాలంటే సర్వీస్ అకౌంట్ ఉండాలి. సర్వీస్ అకౌంట్ ఈజ్ లైక్ డ్రైవర్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ నౌ? ఎనీ No. డౌట్స్? ఓకే, సో No, sir. ప్రతిదీ మీ No. విండోస్ No కంప్యూటర్ doubts. ఆపరేటింగ్ సిస్టమ్ లో, నాట్ ఓన్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెస్ సర్వీస్ అకౌంట్ ఈస్ మ్యాండేటరీ.
మీరు ఏది ఓపెన్ చేసినా ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్, ఎనీ అప్లికేషన్, ఈవెన్ వాట్సాప్. లెట్ మీ షో యూ వాట్సాప్ ఆల్సో. సో గో టు డీటెయిల్స్, W కొట్టండి. సో ఇఫ్ ఐ ఓపెన్ వాట్సాప్, it will show whatsapp.exe. See this. Can you see this? So whatsapp.exe అలాగే దానికి ఒక ప్రాసెస్ ఐడి. ప్రతి EXEకి ప్రతి ప్రాసెస్ కి ఒక ఐడి ఉంటది. దీన్ని ప్రాసెస్ ఐడి అంటాం, PID. సో మీరు రీస్టార్ట్ చేసిన ప్రతిసారి PID మారిపోతుంది. అంటే దాన్ని స్టాప్ చేసి స్టార్ట్ చేసిన ప్రతిసారి మీ ప్రాసెస్ ఐడి అనేది మారిపోతుంది. ఓకే, సో నౌ if you come here, process service is fine. Let's come to Windows tools. సో సిస్టమ్ యూటిలిటీస్ అంటాం. సో మీరు ఏదైనా సెట్టింగ్స్ చేంజ్ చేయాలనుకోండి, మనం కంట్రోల్ ప్యానల్కి వెళ్తాం. సో మీరు సెర్చ్ లో కంట్రోల్ అని కొడితే కూడా కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. లేదా మీకు రన్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ వన్ థింగ్ హియర్. ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ యువర్ కెరియర్ ఇన్ IT, focus on typing also. Typing is very important. మీకు టైపింగ్ వచ్చుంటే వెల్ అండ్ గుడ్. టైపింగ్ రాకపోతే ఐ రికమెండ్ దిస్ వన్. టైపింగ్ మాస్టర్ అని ఒక ఫ్రీ అప్లికేషన్ ఉంటుంది. ఓకే, సో యూ కెన్ ఓపెన్ దిస్ అప్లికేషన్. సో బేసిక్స్ టైపింగ్ లెసన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఎలా చేయాలి ఏంటి ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది. సో బిగిన్ డ్రిల్ కొడితే అదే చూపిస్తుంది. మీరు జస్ట్ దాన్ని ఫాలో అవుతే సరిపోతుంది. ఏ ఫింగర్ తో టైప్ చేయాలి చూడండి. ఏ ఫింగర్ ఏ అని కొట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ AJJA స్పేస్, AJJA స్పేస్, AKKA స్పేస్, AKKA స్పేస్, ఇలా ప్రాక్టీస్ చూపిస్తుంది అది. సో ఇది మీరు ప్రాక్టీస్ చేశారంటే విత్ ఇన్ 30 days లో అట్లీస్ట్ 20 to 30 వర్డ్స్ పర్ మినిట్ యూ కెన్ ట్రై. అట్లీస్ట్ 15 to 20 వర్డ్స్. సో టైపింగ్ స్పీడ్ లేకపోతే మీ ఎఫిషియన్సీ అంతా చూసి టైప్ చేయడానికే సరిపోతుంది. కీబోర్డ్ చూడకుండా టైప్ చేస్తే మీరు కంప్యూటర్ తో ఇంటరాక్షన్ టైం పెరుగుతుంది. అంటే చాలా ఫాస్ట్ గా రన్ చేయగలుగుతారు ఏదైనా. ఓకే, సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐ కెన్ టైప్ అట్లీస్ట్ 60 to 70 వర్డ్స్ పర్ మినిట్. నా టైపింగ్ స్పీడ్ 60 to 70. సో యూ కెన్ ఆల్సో ఇంప్రూవ్. అంటే ఫోకస్ చేస్తే 100 వర్డ్స్ పర్ మినిట్ కూడా కొట్టచ్చు. 60 ఈజ్ యాక్చువల్లీ గుడ్, టూ గుడ్. మీరు అట్లీస్ట్ 30 వర్డ్స్ పర్ మినిట్ కొట్టినా కూడా యూ కెన్ సర్వైవ్. సో టైపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైపింగ్ వస్తే మీకు షార్ట్ కట్స్ అన్ని వెరీ ఈజీగా యూ కెన్ ఆపరేట్ కంప్యూటర్. మౌస్ లేకుండా కూడా మనం కంప్యూటర్ ని ఆపరేట్ చేయొచ్చు. ఓకే, సో విండోస్ ఆర్ కొడితే రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. విండోస్ ఆర్, దిస్ ఇస్ రన్ కమాండ్. ఇక్కడ కంట్రోల్ అని టైప్ చేస్తే కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ కంట్రోల్ ప్యానల్. ఈ కంట్రోల్ ప్యానల్లో మీరు ఫోన్ లో ఎలాగైతే సెట్టింగ్స్ మాడిఫై చేసుకుంటారో కంప్యూటర్ సెట్టింగ్స్ అన్నమాట. మీ రీజియన్. ఓకే, ఓపెన్ దిస్ రీజియన్. సో ఇక్కడ చూడండి డేట్, టైమ్, ఫార్మాట్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ నా 1004 అంటే డేట్ ఫార్మెట్ అది. సో టైం ఫార్మెట్. సో టైం ఫార్మెట్ ఇక్కడ ఇచ్చారా చూడండి, HHMM ఇచ్చారు. సో హవర్స్, మినిట్స్, లాంగ్ టైం, షార్ట్ టైం. ఇది షార్ట్ టైం. షార్ట్ టైం వచ్చేసి అవర్స్, మినిట్. సో కాబట్టి ఇది అవర్స్, మినిట్స్ కనపడుతుంది. డేట్ ఫార్మెట్ DDMMYY అంటే ఫస్ట్ డేట్ వస్తుంది, తర్వాత M వస్తుంది, తర్వాత ఇయర్ వస్తుంది, మంత్. సో యూ కెన్ చేంజ్ దిస్ డేట్ ఫార్మెట్ ఆల్సో. ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు సీ, ఓకే లెట్ మీ చేంజ్ YYMMDD, అప్లై. చూడండి ఇప్పుడు 2025 August 18 వచ్చింది. డేట్ ఫార్మెట్ చేంజ్ అయిపోయింది. ఓకే, సో ఐఎమ్ అగైన్ చేంజింగ్ టు బ్యాక్. సో ఏవైనా సెట్టింగ్స్ చేంజ్ చేయాలనుకుంటే యూ కెన్ చేంజ్ ఫ్రమ్ హియర్, అడ్మినిస్ట్రేటివ్. ఓకే, లెట్ ఇట్ బి. ఓకే, తర్వాత సిస్టమ్ సెట్టింగ్స్. మనం మొన్న షార్ట్ కట్స్ చూసాం కదా, దిస్ PC ప్రాపర్టీస్ లోకి వెళ్ళిన సిస్టమ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళినా వస్తాయి. సిస్టమ్ రిలేటెడ్ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సౌండ్ రిలేటెడ్, మౌస్ రిలేటెడ్. మౌస్ లో చాలా సెట్టింగ్స్ ఉంటాయి, ఎవరు దీన్ని చెక్ చేయరు యాక్చువల్లీ. మౌస్ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి అనేది సెట్టింగ్ ఉంటుంది.
ఓకే. టచ్ ప్యాడ్ ఎంత ఫాస్ట్‌గా ఉండాలి? వీల్ సెట్టింగ్స్ ఏంటి? మౌస్‌కి వీల్ ఉంటది గదా! వీల్‌ని అప్ అండ్ డౌన్ జేస్తే ఎంత ఫాస్ట్‌గా ముందుకెళ్ళాలి, వెనక్కెళ్ళాలి. బటన్స్, పాయింటర్స్ మీరు ఆల్‌వేస్ బోరింగ్ పాయింటర్సే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ చేంజ్ పాయింటర్ ఆల్సో ఫ్రమ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ సో యూ వాంట్ టు యూజ్ దిస్ పాయింటర్. క్లిక్ ఆన్ ఓకే. జస్ట్ ఎ మినిట్. పాయింటర్ ఓకే. ఇది అవ్వలేదు. సో ఎనేబుల్ పాయింటర్ ఇన్ షాడో. ఫైన్. Working in background diagnosis. Let me use this one. Apply. ఇది అప్లై అవ్వట్లేదు. Just a minute. Pointer options. Visibility. చూడండి ఇప్పుడు చూడండి. మౌస్ డ్రాగ్ అయ్యే కొద్దీ దాని విజిబిలిటీ ఎక్కడ డ్రాగ్ అవుతుందో కనిపిస్తుంది. సో ఇది సెట్టింగ్. సో దేర్ ఆర్ సో మెనీ సెట్టింగ్స్. ఇది కూడా చూపించాలి. ఎందుకు చూపించట్లేదో నేను తర్వాత చూస్తాను యాక్చువల్లీ. సో మీరు ట్రై చేయండి కంపల్సరీ. మీకు పాయింటర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లేదా యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ పాయింటర్. మీరేదైనా ఒక ఇమేజ్ ఒక సింబల్ పెట్టుకొని దాన్ని పాయింటర్ లాగా పెట్టుకోవచ్చు. పాయింటర్ ఆప్షన్స్ ఎంత ఫాస్ట్‌గా మూవ్ అవ్వాలి. ఇప్పుడు మీడియంగా మూవ్ అవుతుంది. ఇలా అంటేనే ఇంతవరకు వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ మౌస్ సెట్టింగ్స్. అలాగే మీ డివైసెస్, ప్రింటర్స్. సో ఏమేం ప్రింటర్స్ ఉన్నాయి, ఏమేం బ్లూటూత్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి డివైసెస్ ఎవ్రీథింగ్. ఏమేం కెమెరాస్ ఉన్నాయి, ఏమేం మొబైల్ డివైసెస్, ప్రింటర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఫ్రమ్ హియర్. ఓకే. సో వీటన్నిటిలో ఏంటంటే బెస్ట్ ఆప్షన్స్ ఈ కంప్యూటర్‌ని బాగా హ్యాండిల్ చేయడానికి విండోస్ టూల్స్ అనేది ఒకటి ఇంపార్టెంట్. సో విండోస్ టూల్స్ ఓపెన్ చేస్తే మనం రియల్ టైమ్‌లో ప్రొఫెషనల్‌గా మనం వాడేవన్నీ ఇక్కడ ఉంటాయి. పర్ఫార్మెన్స్ మానిటర్. టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసాం కదా! ఇది బేసిక్ పర్ఫార్మెన్స్ మానిటర్. సో రియల్ టైమ్ పర్ఫార్మెన్స్ మీరు మానిటర్ చేయాలంటే యూ కెన్ ఓపెన్ దిస్. పర్ఫార్మెన్స్ మానిటర్. సో ఇది ఫ్యూచర్‌లో మనం మాట్లాడుకుందాం. ఇది కొంచెం అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటంటే మీరు పర్ఫార్మెన్స్ కౌంటర్స్ ఇస్తారు. అంటే సీపీయూ ఒక అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు సీపీయూ ఎంత యుటిలైజేషన్ ఉంది, మెమరీ ఎంత యుటిలైజేషన్ ఉంది అవన్నీ మీరు రియల్ టైమ్‌లో మెజర్ చేయొచ్చు. గ్రాఫ్స్ మెజర్ చేయొచ్చు. సో ఇది పర్ఫార్మెన్స్ మానిటర్. టాస్క్ షెడ్యూలర్. సో మీ కంప్యూటర్ ఆన్‌లో ఉంది. మిడ్‌నైట్ 12:00 1:00 ఏదో ఒక అప్లికేషన్ రన్ అవ్వాలి కంప్యూటర్‌లో. యూ కెన్ ఓపెన్ టాస్క్ మేనేజర్. ఓకే. మీరు ఇక్కడ ఒక టాస్క్‌ని సెట్ చేసి పెడితే ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అయిపోయి ఆటోమేటిక్‌గా అదే రన్ అయితది. టాస్క్ షెడ్యూలర్ అంటారు. సర్వీసెస్ మనం మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ కంప్యూటర్‌లో రన్ అయ్యే సర్వీస్‌లు. సో దీనికి షార్ట్ కట్ ఏంటి? రన్ కమాండ్‌లో services.msc. ఇది కొడితే సర్వీసెస్ ఓపెన్ అవుతాయి. ఓకే. స్టెప్స్ రికార్డర్. మీకు ఏదో కొత్తగా అంటే కంపెనీలో ఎళ్లారు. కొన్ని స్టెప్స్ అంటే ఒక కంప్యూటర్‌ని ఓపెన్ చేయడానికి, ఒక డివైస్ కనెక్ట్ కావడానికో మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి. మీరు ఇది ఓపెన్ చేశారనుకోండి, మౌస్ ఫస్ట్ ఎక్కడికెళ్ళింది, తర్వాత ఏం ఓపెన్ చేసింది, తర్వాత ఏం చేసింది, ఎవ్రీథింగ్ ప్రతి స్టెప్ రికార్డ్ అవుద్ది. సిస్టమ్ కాన్ఫిగరేషన్. మీ కంప్యూటర్ కాన్ఫిగరేషన్ ఏంటి? సో జనరల్ ఏంటి? బూట్ ఏంటి? ఇక్కడ బూట్‌లో సేఫ్ బూట్. సో మీరు ఒక అప్లికేషన్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారు. ఏదో మీకు తెలియకుండా ఇన్‌స్టాల్ అయింది. దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేస్తుంటే అవ్వట్లేదు. ఓకే. యూ కెన్ ఓపెన్ సేఫ్ బూట్. సేఫ్ బూట్ కొట్టి అప్లై కొట్టారనుకోండి, రీస్టార్ట్ చేస్తే కంప్యూటర్ సేఫ్ మోడ్‌లో అంటే ఏవైతే అవసరమో అవి మాత్రమే ఓపెన్ అవుతాయి. సేఫ్ మోడ్ అంటారు. మిగిలినవి ఓపెన్ కావు. సో యూ కెన్ రిమూవ్ ఎనీ అప్లికేషన్. ఇది సేఫ్ మోడ్. స్టార్టప్. సో ఓపెన్ టాస్క్ మేనేజర్. స్టార్టప్ అప్లికేషన్స్, సర్వీసెస్, టూల్స్, జనరల్. జనరల్‌లో ఏంటి? నార్మల్ స్టార్టప్, డయాగ్నోస్టిక్. ఓకే. సో ఇవన్నీ సిస్టమ్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్. సో నో జియూఐ బూట్. సో ఇవన్నీ సెట్టింగ్స్ మనం సిస్టమ్స్ కాన్ఫిగరేషన్‌లో చూసుకోవచ్చు. పవర్ షెల్ కూడా అవసరమైతది మనకు. అలాగే డ్రైవ్స్‌ని ఫ్రాగ్మెంటేషన్ చేయాలంటే యూనిఫైడ్ డ్రైవ్ ఉంది. దాన్ని ఫ్రాగ్మెంట్ చేయాలంటే, తగ్గించాలంటే, అంటే ఒక డ్రైవ్‌ని 2 డ్రైవ్‌గా చేంజ్ చేయాలంటే యూ కెన్ యూజ్ దిస్ వన్.
iSCSI initiator. We will see it in future. So there are so many options in the Windows tools. వీటన్నిటికీ షార్ట్ కట్స్ ఉంటే మీకు ఎంత ఈజీ అవుతుందంటే కంప్యూటర్ ఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అప్లికేషన్ ని రిమూవ్ చేయాలి, ఎనీబడి ఫ్రమ్ ద టీమ్. వాట్సాప్ నేను ఇన్స్టాల్ చేశానండి అప్లికేషన్. ఈ వాట్సాప్ ని నేను రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేస్తాం నా కంప్యూటర్ నుంచి? ఎనీబడి హ్యావ్ ఎనీ ఐడియా? అప్లికేషన్స్ కి వెళ్ళి యాప్ ని అన్ఇన్స్టాల్ చేస్తాం సార్. నాకు చెప్పండి, 1 by 1 స్టెప్ చెప్పండి. సెట్టింగ్స్ కి వెళ్ళి అప్లికేషన్స్ లో యాప్ ని ఓకే, సెట్టింగ్స్ లోకి ఎలా వెళ్ళాలి చెప్పండి. సెర్చ్ నుంచి సెట్టింగ్స్ ఆపరేట్ చేసుకున్నాము. ఓకే, సెట్టింగ్స్ లోకి నేను ఎలా ఎంటర్ అవ్వాలి? ఎనీబడి? కెన్ గో ఫర్ ఇన్ సెర్చ్ ఆప్షన్ వి నీడ్ టు ఎంటర్ సెర్చ్ ఆప్షన్. సో సెర్చ్ ఆప్షన్ కి మీరు విండోస్ కి కొట్టొచ్చు. ఓకే, విండోస్ కి కొట్టొచ్చు, లేదా ఈ బటన్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ వస్తుంది. సెర్చ్ ఆప్షన్ లో సెట్టింగ్స్ అని టైప్ చేస్తే సెట్టింగ్స్ వస్తాయి. ఓకే, సెట్టింగ్స్ ఓపెన్ చేసాము. వాట్ నెక్స్ట్? అప్లికేషన్స్ ఎక్కడ ఉన్నాయండి? ఓకే ఫైన్, యాప్స్ అప్లికేషన్స్ అనుకుందాం. ఓకే, దెన్ ఇన్స్టాల్డ్ యాప్స్. ఓకే, సో ఇవన్నీ మీకు మీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ అయిన అప్లికేషన్స్. నేనేమంటానంటే ఇలా వెళ్ళే బదులు సింపుల్ గా ఒక కమాండ్ గుర్తు పెట్టుకున్నారు అనుకోండి. ఏపీపీ అంటే అప్లికేషన్, విఐజెడ్ అంటే విజెడ్, డాట్ సిపిఎల్ అంటే కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేస్తే మీకు సింపుల్ గా మీ కంప్యూటర్ లో ఉన్నటువంటి అన్ని అప్లికేషన్స్ ఇక్కడ కనిపిస్తాయి. సిరీస్. సో నా కంప్యూటర్ లో ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు సీ మోర్, సిరీస్. సో ఇవన్నీ విఎల్సి మీడియా ప్లేయర్, జూమ్, షార్ట్ కట్, పవర్ టాయ్స్, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, సిక్వెల్ సర్వర్ రిలేటెడ్, కోర్ టెంప్, గూగుల్ క్రోమ్. ఒక కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసిన ప్రతి అప్లికేషన్ యూ కెన్ సీ ఫ్రమ్ హియర్. ఇఫ్ యూ వాంట్ టు అన్ఇన్స్టాల్ ఎనీథింగ్, సింప్లీ గో టు దేర్, రైట్ క్లిక్ ఆన్ అన్ఇన్స్టాల్, అంతే. సో ఇది దేనికి? వై డు వి యూజ్ దిస్ app-wich.cpl అనేది యాడ్ రిమూవ్ ప్రోగ్రామ్స్ ని చూడడానికి. అలాగే మీరు డేట్ మార్చాలి, టైం మార్చాలి. టైం ఎలా మారుస్తాం? ఇక్కడి నుంచి అయితే మార్చలేం. ఓకే, టైం మార్చాలంటే టైం డేట్ డాట్ సిపిఎల్ అంటే కంట్రోల్ ప్యానల్. సో యూ కెన్ చేంజ్ ఫ్రమ్ హియర్. అడిషనల్ క్లాక్స్, ఇంటర్నెట్ టైం సింక్ చేయొచ్చు. టైం జోను, సో మీకు అడిషనల్ క్లాక్ కావాలి. టైం జోన్ ఏంటి? సో ప్రతి కంట్రీకి ఒక టైం జోన్ ఉంటుంది. మంది యూటీసీలో యూనివర్సల్ టైంలో +530 ఈజ్ ఇండియా టైం జోన్. సో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క టైం జోన్ ఉంటుంది. సో దాన్ని చేంజ్ చేసుకోవాలంటే యూ కెన్ చేంజ్ ఫ్రమ్ హియర్. ఇంకా సిపిఎల్ రిలేటెడ్ చాలా ఉన్నాయి, చూపిస్తా. లెట్ మీ షో యూ 1 by 1. ఎంఎస్సి రిలేటెడ్. సో ఇవన్నీ చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. మీకు ఈ షార్ట్ కట్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి అంటే ఎలా ఓపెన్ అవుతున్నాయి అంటే దెర్ ఆర్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఐ విల్ షో లేటర్. సో రైట్ నౌ కొన్ని షార్ట్ కట్స్ మనం మాట్లాడుకుందాం. సో లెట్ మీ ఓపెన్ ది షార్ట్ కట్స్ లిస్ట్ ఇస్తాను మీకు. కీబోర్డ్ టైప్ మారిపోయింది మేబీ. ఈ లొకేషన్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ అన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. సో కమాండ్ ఈస్ dir అంటే డైరెక్టరీ. ఇవన్నీ షార్ట్ కట్స్. సో వీటిలో మనకు బాగా తెలిసినటువంటి అంటే బాగా యూస్ఫుల్ అయ్యే షార్ట్ కట్స్ కొన్ని చెప్తా చూడండి. సో విచ్ వన్? డిస్క్ మేనేజ్మెంట్, డిస్క్ మేనేజ్మెంట్, diskmgmt.msc అంటాం.
సో ఇది ఓపెన్ చేస్తే అన్ని డిస్క్లు కనిపిస్తాయి. లెట్ మీ షో యూ. tiskmgmt.msc. మీ కంప్యూటర్లో ఉన్న అన్ని డిస్క్లు కనిపిస్తాయి అన్నమాట. సి డ్రైవ్ మాత్రమే ఉంది. దీన్ని పార్టిషన్ చేసుకోవచ్చు, ఏదైనా డిస్క్ యాడ్ చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్ డిస్క్ మేనేజ్మెంట్ లో ఉంటుంది. అలాగే యూజర్ మేనేజ్మెంట్ LUSRMGR.MSc. సో మీరు ఏదైనా కంప్యూటర్ లో ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి, LUSRMGR.MSc. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి యూజర్ కొట్టి న్యూ యూజర్ కొడితే ఈ కంప్యూటర్ లో యూజర్ క్రియేట్ అయిపోతారు. సో ఇలా ప్రతివి WFMSc, SQL సర్వర్, సో ఇవన్నీ ఏంటంటే సెక్బోల్, ఇది ప్రింటర్ రిలేటెడ్. పర్ఫ్మాన్, స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సో పర్ఫ్మాన్ అంటే పర్ఫార్మెన్స్ రిలేటెడ్. సో ఇందాక పర్ఫార్మెన్స్ మానిటర్ చూసాం కదా, దాన్ని ఓపెన్ చేయాలంటే పర్ఫ్మాన్. ఇవన్నీ మనకు రియల్ టైంలో మనం యూజ్ చేసే కమాండ్స్. కంప్యూటర్ మేనేజ్మెంట్, సో ఇలాగే సో .cpl కమాండ్స్ కూడా ఉన్నాయి. .msc బదులు CPL పెట్టామనుకోండి. సో దీస్ ఆర్ .cpl కమాండ్స్. చూడండి, మనం ఇందాక చూసాం కదా సిస్టమ్, ఓకే, టైమ్ డేట్ .cpl, ఓకే. అలాగే NCPA-CPL నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ కి, జాయ్ CPL, ఓకే, మౌస్ కాన్ఫిగరేషన్, మౌస్ మల్టీమీడియా కాన్ఫిగరేషన్స్. సో ఇవన్నీ APP విత్ CPL ఇందాక ఓపెన్ చేసాం, యాడ్ రిమూవ్ ప్రోగ్రామ్స్. సో ఇవన్నీ మనకు షార్ట్ కట్స్ రియల్ టైంలో యూజ్ అవుతాయి. యూ కెన్ ప్రాక్టీస్ ఆల్ ఆఫ్ దెమ్. సో తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇవన్నీ మీకు ఈ టూల్స్ అన్ని షార్ట్ కట్స్ వాడచ్చు. అలాగే చాలా ఫాస్ట్ గా మీరు ఆపరేట్ చేయాలి, మీ దగ్గర మౌస్ లేదు, విండోస్ బటన్ ప్రెస్ చేసి X కొట్టారనుకోండి, విండోస్ X, మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్, ఇందాక చూసాం మనం ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్. పవర్ ఆప్షన్స్, ఓకే, మీకు పవర్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, స్క్రీన్ స్లీప్ లోకి ఎప్పుడు వెళ్ళాలి, ఓకే. మీకు ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ లిడ్ క్లోజ్ చేసినా కూడా మీకు అది స్క్రీన్ స్లీప్ లోకి వెళ్ళిపోకూడదు. అప్పుడు మీరు ఏం చేయాలి, పవర్ ఆప్షన్స్ యూ కెన్ యూజ్ అన్నమాట. సో పవర్ ఆప్షన్స్ లో జస్ట్ మీరు విండోస్ బటన్ కొట్టి పవర్ ఆప్షన్స్ కొట్టారనుకోండి, లేకపోతే లిడ్ అని కొట్టారనుకోండి, సో లిడ్ వస్తుంది. చేంజ్ వాట్ క్లోజింగ్ లిడ్ డస్, ఓపెన్ దిస్. చూడండి, మీరు పవర్ బటన్ నొక్కితే ఏమవ్వాలి, స్లీప్ లోకి వెళ్ళాలా, హైబర్నెట్. నేను హైబర్నెట్ ఆప్షన్ పెట్టుకున్నా అంటే ఉన్న పలంగా కంప్యూటర్ షట్ డౌన్ అయినట్టు కనిపిస్తుంది కానీ యాక్చువల్ షట్ డౌన్ అవ్వదు, అది హైబర్నెట్ లో ఉంటది. మళ్ళీ మన అప్లికేషన్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఓపెన్ అవుతాయి. లిడ్ క్లోజ్ చేస్తే ఏమవ్వాలి, డూ నథింగ్, ఏమవ్వకూడదు. సో లిడ్ క్లోజ్ చేసినా కూడా మీకు రన్ అవుతూనే ఉంటాయి ప్రోగ్రామ్స్ అన్ని. సో ఇవి పవర్ ఆప్షన్స్. అలాగే ఇంకా చూడాలనుకుంటే మీరు డివైస్ మేనేజర్. డివైస్ మేనేజర్ లో ఏమేమి ఉంటాయి, మీ కంప్యూటర్ లో ఉన్న హార్డ్వేర్ రిలేటెడ్ కనెక్ట్ అయిన ప్రతి డివైస్ ఉంటుంది, డ్రైవర్స్ ఉంటాయి. ఓకే, లెట్ మీ షో యూ ఇట్. జస్ట్ a minute. ఓకే, సో ఆడియో ఇన్పుట్స్, ఇవన్నీ కనెక్ట్ అయిన డివైస్. బ్యాటరీస్, ఓకే, ఏ బ్యాటరీస్ కనెక్ట్ అయి ఉన్నాయి. బయోమెట్రిక్ డివైజెస్, ఒక బయోమెట్రిక్ డివైస్ కూడా ఉంది. బ్లూటూత్ ఏమేం కనెక్ట్ అయినాయి. మై కంప్యూటర్, డిస్క్ డ్రైవ్స్, ఓకే, డిస్ప్లే ఆప్షన్స్. సో మీ మౌస్ పని చేయట్లేదు, కీబోర్డ్ పని చేయట్లేదు, దానికి సంబంధించిన డ్రైవర్స్ ఇవి. సో ఆ డ్రైవర్స్ లేకపోయినా కూడా మీకు కనెక్ట్, ఇవన్నీ. సో మీకు వర్క్ అవ్వదు అనమాట. మానిటర్ రిలేటెడ్, ఓకే, ప్రింట్ రిలేటెడ్, ప్రాసెసర్ రిలేటెడ్, హార్డ్వేర్ ఏమేమి ఉన్నాయి, ఎవ్రీథింగ్, ప్రతి కోర్ ఇది. సో టోటల్ ఎన్ని కోర్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఫ్రమ్ డివైస్ మేనేజర్. సో మీకు ఏదన్నా ఇక్కడ ఇష్యూ ఉంటే ఎల్లో కలర్ లో చూపిస్తుంది, డ్రైవర్ లేకపోతే. సో అది వర్క్ అవ్వట్లేదంటే
you can come here and can explore device manager. So basic troubleshooting అన్నమాట ఇవన్నీ. Okay, this is about one thing. Then so Windows X కొట్టండి, కంప్యూటర్ మేనేజ్మెంట్, డిస్క్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజర్, సిస్టమ్ సెట్టింగ్స్, ఈవెంట్ వ్యూయర్. మీకు ఒక ఇష్యూ జరిగింది కంప్యూటర్లో, ఏ ఇష్యూ జరిగినా ఏ ఎర్రర్ వచ్చినా యూ కెన్ గో హియర్, విండోస్ లాక్స్ లోకి వెళ్ళి అప్లికేషన్ లాక్స్ లోకి వెళ్తే ప్రతి అప్లికేషన్ విత్ ఇన్ సిక్వెల్ సర్వర్ తో కలిపి కూడా ఏ అప్లికేషన్ లో ఏ ఎర్రర్ వచ్చినా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ ప్రాబ్లమ్ ని మీరు ట్రబుల్ షూట్ చేయొచ్చు. సడన్ గా వాట్సాప్ క్లోజ్ అయింది, ఎందుకు క్లోజ్ అయిందో తెలియదు. సడన్ గా వేరే అప్లికేషన్ ఏదో ఇష్యూ వచ్చింది, ఎర్రర్ ఉంటే ఇలా ఎర్రర్ చూపిస్తుంది, ఆ ఎర్రర్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈవెంట్ వ్యూయర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ట్రబుల్ షూటింగ్. సో ఎర్రర్లు ఉంటే ఎర్రర్ చూపిస్తుంది, వార్నింగ్లు ఉంటే వార్నింగ్లు చూపిస్తుంది. వి విల్ సి గో, మనకు క్లాసులు జరిగే కొద్దీ ఈవెంట్ వ్యూయర్ తో కూడా ఎక్కువ వర్క్ చేస్తాము. సో వి విల్ గో టు మోర్ డెప్త్ ఇన్ ఇట్. సో వార్నింగ్ ఉంటే ఇలా ఎల్లో సింబల్ చూపిస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ఈవెంట్ వ్యూయర్. అలాగే ఫైల్ ఎక్స్ప్లోరర్, రన్, టెర్మినల్ అంటే పవర్ షెల్. ఓకే, షట్ డౌన్ చేయాలన్నా, సైన్ అవుట్ చేయాలన్నా, డెస్క్ టాప్ చూపించాలన్నా, ఎవ్రీథింగ్. విండోస్ ఎక్స్ ఈజ్ అ సింపుల్ షార్ట్ కట్. వీటన్నిటిని మీరు ఓపెన్ చేయొచ్చు. ఓకే, మొబిలిటీ సెంటర్. మొబిలిటీ సెంటర్ కొడుతూనే మీకు డిస్ప్లే ఎంత ఉండాలి, ఎంత సౌండ్ రావాలి, ఓకే, బ్యాటరీ పొజిషన్ ఏంటి, సో ఈ ప్రొజెక్టర్ పొజిషన్ ఏంటి, ఎవ్రీథింగ్ యూ కెన్ కనెక్ట్. సో ఇక్కడ బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రతి టూల్ కి కింద ఒక అండర్ స్క్వేర్ కనిపిస్తా ఉంది, అబ్జర్వ్ చేశారా? ఈ అండర్ స్క్వేర్ అబ్జర్వ్ చేశారా? సో మీరు షార్ట్ కట్ విండోస్ ఎక్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ అండర్ స్క్వేర్ ని, ఆ లెటర్ ఏది కనిపిస్తో అది కొడితే అది ఓపెన్ అయిపోతుంది, అదే షార్ట్ కట్. నేను చూపిస్తా చూడండి. సో విండోస్ ఎక్స్ కొట్టామా, ఇప్పుడు డివైస్ మేనేజర్ ఓపెన్ చేయాలంటే ఏం కొట్టాలి, నేను ఎం కొట్టాలి. ఓకే, జస్ట్ ఎం అని టైప్ చేస్తే చాలు, అది ఓపెన్ అయిపోతుంది. సో ఇదే షార్ట్ కట్. విండోస్ ఎక్స్ కొట్టడం, మీరు ఏది ఓపెన్ చేయాలంటే అది, ఇన్స్టాల్డ్ యాప్స్ కావాలి, పి కొడితే అది ఓపెన్ అయిపోతుంది, ఇన్స్టాల్డ్ అప్లికేషన్. సో ఇక్కడ నుంచి కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్. సో ఇలా ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. మీరు కంప్యూటర్ ని ఆపరేట్ చేయడం డెడ్ ఈజీ, కాకపోతే మీకు తెలియాలి ఎక్కడ ఏముంది అనేది. ఓకే, సెర్చ్ ఆప్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ షార్ట్ కట్. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ సిస్టమ్ యూటిలిటీస్ అండ్ విండోస్ టూల్స్. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి, ఏది కొడితే ఏమొస్తుంది, దేంతో ఏం యూజ్ ఉంది. అలాగే ఎంఎస్ ఇన్ఫో 32 అని ఒకటి షార్ట్ కట్ ఉంటుంది, ఎంఎస్ ఇన్ఫో 32. సో దీంట్లో ఏముంటది, లెట్ మీ షో యూ, ఇక్కడ చూపించాను. సో సిస్టమ్, ఓవరాల్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్, ఓఎస్, ప్రాసెసర్, ర్యామ్, సిస్టమ్ మోడల్, ఎవ్రీథింగ్. హార్డ్వేర్, ఆల్ హార్డ్వేర్ రిలేటెడ్. ఓకే, తర్వాత సాఫ్ట్వేర్ రిలేటెడ్, కాంపోనెంట్స్, సిస్టమ్ డేటా ఎక్స్పోర్ట్ చేయడానికి, ట్రబుల్ షూటింగ్ కి, ఎవ్రీథింగ్ కి ఎంఎస్ ఇన్ఫో 32 యూజ్ అవుతుంది. సో ఎంఎస్ ఇన్ఫో 32 హార్డ్వేర్ రిసోర్సెస్ ఏమున్నాయి, మెమరీ రిలేటెడ్, ఐఓ డిస్క్ రిలేటెడ్, ఇవన్నీ దీన్ని అంటే ఇవన్నీ మోర్ డెప్త్ వెళ్తే మీకు అర్థమవుతుంది. జనరల్ గా ఇక్కడ నుంచి చూడొచ్చు, మరి ఇంత డెప్త్ వెళ్ళొద్దండి. జస్ట్ దీని ఓఎస్ ఏంటి, వర్షన్ ఏంటి. ఓకే, సో అలాగే హియర్, సో మ్యానుఫ్యాక్చర్ ఎవరు ఈ కంప్యూటర్ కి, ర్యామ్ రిలేటెడ్. ఓకే, సో ఇంకా సిపియు రిలేటెడ్, ప్రాసెసర్. సో ఆల్ సెట్టింగ్స్ ఎంఎస్ ఇన్ఫో 32 లో మీరు చూడొచ్చు.
This is about Windows utilities. Now let's come to, so what is 32-bit and 64-bit operating systems? So actually ఇప్పుడు ఎవ్వరు 32-bit systems వాడట్లేదు. 95% of the people upgraded to 64-bit systems. సో ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? జస్ట్ ఒక వ్యూ కోసం 32-bit అంటే ఏంటి, 64-bit అంటే ఏంటి? అట్లీస్ట్ విన్నారా ఈ టూ టర్మినాలజీస్? No. Yeah. Anybody from you? Yes. Okay. Yes, yes. So which one is good according to you? 64-bit. ఎందుకు నెంబర్ ఎక్కువ ఉందన్నా? No, like processing bits ఎక్కువ ఉన్నప్పుడు like utilization requirement Okay. easy ఉంటుంది. Okay. So a good answer. One of the best good answer. So actually depth వెళ్తే మనము 32-bit 64-bit అనేది కంప్యూటర్ కి రిలేటెడ్ కాదు, ఇది యాక్చువల్లీ ప్రాసెసర్ రిలేటెడ్. సో మీకు దీని గురించి పూర్తిగా తెలియాలంటే ఫస్ట్ మీకు మెమరీని ఎలా మెజర్ చేస్తాం అన్న థింగ్ తెలియాలి మీకు. మెమరీని ఎలా మెజర్ చేస్తాం? సో స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మెజర్మెంట్ వచ్చేసి బిట్. 1 బిట్ అంటే ఏంటి? సో ల్యాప్టాప్ లో కానీ కంప్యూటర్ లో కానీ ప్రాసెసర్ లో లైట్స్ ఉంటాయి, స్మాల్ లైట్స్. లైట్ ఆఫ్ అయింది అనుకోండి అది 0, లైట్ ఆన్ అయింది అనుకోండి అది 1. ఇది ఒక బిట్ అంటాం, ఇది ఒక బిట్. సో 0 ఈజ్ ఏ బిట్, 1 ఈజ్ ఏ బిట్. ఇదొక బిట్, ఇదొక బిట్. సో ఈ బిట్ ని మనం మెజర్ చేస్తాం అనమాట. ఇలాంటి బిట్స్ 01, 01 ఇలా 8 ఉన్నాయి అనుకోండి, దాన్ని ఒక బైట్ అంటాం. అలాగే బైట్స్ నుంచి మనం మేజర్ గా అర్థం చేసుకోవచ్చు. 1024 బైట్స్ ఉన్నాయి అనుకోండి, 1024 బైట్స్ దాన్ని ఒక కేబీ అంటాం, కిలో బైట్స్. 1024 కిలో బైట్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని ఒక ఎంబీ అంటాం, మెగా బైట్స్. ఇక్కడ నుంచి చాలా మందికి ఐడియా ఉంటుంది. సో కిలో బైట్స్ కూడా కొంతమంది న్యూ జనరేషన్ వాళ్ళు ఉంటే ఆలోచించవచ్చు. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు కిలో బైట్ అనేది టూ మచ్. మాకు అప్పట్లో కేబీ అంటే మాకు ఇంటర్నెట్ ఫాస్ట్ ఎలా ఉండేదంటే స్టార్టింగ్ లో 8 kbps 8 kbps ఫాస్ట్ లో మూవీ డౌన్లోడ్ పెడితే 3 days పట్టేది మూవీ డౌన్లోడ్ అవ్వడానికి. సో 8 kbps తో కూడా వర్క్ చేశారు చాలా ఇంతకు ముందు. సో చాలా వరకు ఇప్పుడు ఎంబీస్ లో మెజర్ చేస్తున్నారు. నెక్స్ట్ జీబీ, యూనివర్సల్ టర్మ్, అందరికి తెలుసు వాట్ ఈస్ జీబీ. ఓకే, 1024 జీబీ వచ్చేసి మనకు 1 టెరాబైట్ టీబీ. తర్వాత 1024 టీబీ వచ్చేసి మనకు పెటాబైట్, పీబీ అంటారు. 1024 పెటాబైట్స్ ఈబీ అంటారు. సో రైట్ నౌ టీబీ, పీబీ ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ టర్మినాలజీస్ నడుస్తున్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్ లో జెటాబైట్ కూడా వస్తుంది. మీకు రోబో మూవీలో రజనీకాంత్ మూవీ చూసినట్లయితే సో అక్కడ అతను జెటాబైట్ కూడా మెన్షన్ చేస్తాడు నాకు తెలిసి. మెమరీ, ర్యామ్ ఇవన్నీ పెటాబైట్స్ ఏదో మాట్లాడతాడు, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు టర్మినాలజీ. హాయ్, ఐఎమ్ చిట్టి, మై మెమరీ ఇస్ దిస్ మచ్, మై స్టోరేజ్ ఇస్ దిస్ మచ్ అని చెప్తాడు. సో దిస్ ఈస్ అబౌట్ మెజర్మెంట్ అన్నమాట, ఈ బిట్స్, బైట్స్. ఇప్పుడు మీరు ఏమైనా టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హరి అని టైప్ చేశా. కంప్యూటర్ కి హరి అనే లాంగ్వేజ్ అర్థం కాదు. కంప్యూటర్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? 0 or 1. హెచ్ కి ఒక నెంబర్ ఉంటుంది, ఏకి ఒక నెంబర్ ఉంటుంది, ఆర్కి ఒక నెంబర్ ఉంటుంది, ఐకి ఒక నెంబర్ ఉంటుంది. నేను 10 అని రాశాను అనుకోండి, 10 కంప్యూటర్కి అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 8 అని రాశా, ఈ 8 కి కంప్యూటర్ అర్థం కాదు. 8 అంటే ఎలా రాయాలి దీనికి కంప్యూటర్ కి? సో చూడండి, ఇది మన ఓల్డ్ ప్రాసెస్. ఒక నెంబర్ ని కంప్యూటర్ బిట్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది ఇది. 2 ఉంది, 2తో మనం దీన్ని డివైడ్ చేస్తే 2 4 జా 8. ఓకే, రిమైండర్ ఎంత? 8 8 0 కాబట్టి 0 ఈజ్ ద రిమైండర్. తర్వాత ఈ 4 ని మళ్ళీ 2తోని చేశా, 2 2 జా 4, రిమైండర్ 0. తర్వాత 2 1 జా 2, రిమైండర్ 0.
సో ఇది రివర్స్ ఆర్డర్ లో వస్తే 001 001 అంటే దాని అర్థం 8 అని. ఇలా బిట్స్ రూపంలో కంప్యూటర్ అర్థం చేసుకుంటది. సిరీస్. సో ఇది బిట్స్ బైట్స్ రూపంలోకి కన్వర్ట్ చేయడం. ఇఫ్ యూ వాంట్ టు సీ, మీకు ఒక చిన్న వీడియో చూపించచ్చు నేను. లెట్ మీ షో యూ ఏ వీడియో. సో నా దగ్గర ఒక వీడియో ఉంటుంది. చూడండి, ఇది చూడండి. See this. వీడియో వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? మ్యూట్ లో ఉందా? వినబడట్లేదు. ఓకే, జస్ట్ చేంజ్ చేస్తాను నేను కొంచెం. మోర్ సెట్టింగ్స్, హై ఫిడెలిటీ. ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది చూడండి. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందా అండి వాయిస్? No, sir. No. ఓకే. సో తను ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ చూడండి, ఇవన్నీ జీరోస్ ఉన్నాయి. బైనరీ లాంగ్వేజ్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తున్నాడు. ఒక్కొక్క ఆ క్యూబ్ రొటేట్ చేసినప్పుడు ఇది 0, అన్ని జీరోస్ ఉంటే 0. ఇది 1 అంటే 0001 అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ టైం ఇది 2 కి బైనరీ నెంబర్. ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. సో కంప్యూటర్ లో ఇలా దాన్ని అర్థం చేసుకుంటది నెంబర్స్ 1 2 3 4. సో మీరు రొటేట్ చేసే కొద్దీ దాని నెంబర్ మారిపోతా ఉంటది. బైనరీ క్యాలిక్యులేషన్ అంటారు. సో మీకు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది డెసిమల్ సిస్టమ్, బైనరీ కన్వర్టర్ అని కొట్టారు అనుకోండి, డెసిమల్ టు బైనరీ. నెంబర్ 10 కి బైనరీ కన్వర్ట్ కొడితే ఇది నెంబర్ 10 కి 6 డిజిట్ బైనరీ. సో 4 డిజిట్ బైనరీ వచ్చేసి 1010. అలాగే మీరు ఏదైనా హరి అని టైప్ చేశారు, కన్వర్ట్ అని కొట్టారు అనుకోండి. ఓకే, సో ఇది ఓన్లీ నెంబర్స్ కి, సారీ లెటర్స్ ఇది ఐడెంటిఫై చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 15 అని కొట్టాను, కన్వర్ట్ కొట్టాను అనుకోండి. సో 1111 అంటే బైనరీలో 15 అని అర్థం. సో ఇలా కంప్యూటర్ లాంగ్వేజ్ లోకి అది కన్వర్ట్ చేసుకొని అర్థం చేసుకుంటది ప్రతిదీ. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, 32-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసర్స్ లో, ఓకే, మెమరీ లొకేషన్స్ ప్రాసెసర్ ఐడెంటిఫై చేయడానికి, అంటే వర్క్ చేయడానికి 32 మెమరీ లొకేషన్స్ ఉంటాయి. అంటే ఒకేసారి డేటాని 32 లొకేషన్స్ లో పెట్టుకొని కంప్యూటర్ సిపియు ఆపరేట్ చేయగలుగుతుంది. ప్రతి లొకేషన్ లో 2 పాసిబిలిటీస్ ఉంటాయి, ఎయిదర్ 0 or 1. అంతేనా? బిట్స్ అంటే ఏమున్నాయి ఇక్కడ? నేను 0 అయినా పెట్టుకోవచ్చు, లేదా 1 అయినా పెట్టుకోవచ్చు. 0 అయినా పెట్టుకోవచ్చు, ఇదే గడిలో ఇదే బాక్స్ లో నేను 1 అయినా పెట్టుకోవచ్చు. ఇలా ప్రాసెసర్ అనేది 32 మెమరీ లొకేషన్స్ ని ఒకేసారి హ్యాండిల్ చేయగలుగుతుంది. సో పాసిబిలిటీస్ ఏంటి? ఒక్కొక్క 32లో ఒక్కొక్క బాక్స్ లో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంతేనా? సో 2 to the power of 32 మీరు క్యాలిక్యులేట్ చేస్తే అది 4 GB వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు సీ, సో వాట్ ఈస్ 2 to the power of 32? 64. So 2 to the power of 32 is this one. Okay. So
దీన్ని నేను డివైడ్ చేస్తా 1024 తో చూడండి, ఇది బైట్స్ ఉండొచ్చు మోస్ట్లీ. See this. Divided by 1024. Divided by 1024. Divided by 1024. So ఇది GB, ఇది MB, ఇది KB, ఇది bytes. So 2 to the power of 32 అంటే 4 GB డేటా. 4 GB డేటాని మీరు హ్యాండిల్ చేయొచ్చు. ప్రాసెసర్ కెపాసిటీ, ర్యామ్ కెపాసిటీ ఎంత ఉంటుంది అంటే 4 GB ఉంటుంది. సో 32-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కంప్యూటర్స్ అన్ని ర్యామ్ 4 GB ఉంటుంది. 4 GB కంటే ఎక్కువ ర్యామ్ ఉండదు. మీ మొబైల్స్ లో ఎవరికైనా 4 GB ఉందా అండి ఇప్పుడు ర్యామ్? 4 GB మొబైల్స్ ఎవరైనా వాడుతున్నారా ఇప్పుడు? ఎనీబడి? నాకు తెలిసి ప్రతి ఒక్కరు 6 GB ర్యామ్ 8 GB ర్యామ్ వాడుతున్నారు మొబైల్స్ లోనే. ఓకే, సో మొబైల్స్ లోనే ఎవరు 4 GB వాడట్లేదు. ఇంకా 32-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసర్స్ కంప్యూటర్స్ ఎవరు వాడతారు? సో నో బడీ ఈజ్ యూజింగ్ 32-బిట్ కంప్యూటర్స్ రైట్ నౌ. ఈ ఏజ్ లో మేబీ పాత కంప్యూటర్లు ఎవరైనా ఉంటే వాడచ్చు, కానీ ఎందుకంటే దాని లిమిట్ 4 GBనే ర్యామ్, అంతకంటే ఎక్కువ ర్యామ్ వాడలేం. సో ఇది సరిపోదు కాబట్టి మనకు నెక్స్ట్ 64-బిట్ ప్రాసెసర్స్ స్టార్ట్ చేశారు. ఓకే, సో 32-బిట్ ప్రాసెసర్స్ లో ఏంటంటే 4 GB ర్యామ్. అదే 64-బిట్ ప్రాసెసర్స్ ఏంటంటే అంటే థియరిటికల్ గా ఆన్ పేపర్ యూ కెన్ యూజ్ 16 EB exabytes ఆఫ్ మెమరీ. బట్ రైట్ నౌ సో మాక్సిమం 1 TB ర్యామ్ వాడుతున్నారు కంపెనీస్ లో. నా కంపెనీ ర్యామ్ ఎంత అండి? సారీ, నా ల్యాప్టాప్ ర్యామ్ ఎంత అండి? కెన్ ఎనీబడి సే హియర్ వాట్ ఈస్ మై మెమరీ? చూసి చెప్తారా? 16 GB. 16 GB. 16 GB అనేది ఏంటి? ర్యామ్. సో రియల్ టైమ్ లో నేను సర్వర్ కంప్యూటర్స్ లో 512 GB చూసానండి. 512 GB ర్యామ్ చూసా. 1 GB కూడా వన్ ఆఫ్ ద మై కొలీగ్ కంపెనీలో వాడుతున్నారు. మాక్సిమం చాలా వరకు 1 TB అంతవరకు వాడుతున్నారు. సో సూపర్ కంప్యూటర్స్ లో మేబీ పెటాబైట్స్ లో వాడచ్చు, కానీ ఎగ్జాబైట్ అనేది ఇంతవరకు ఇంకా స్టార్ట్ చేయలేదు మనం. సో అంటే నెక్స్ట్ 5 to 10 years 20 years వరకు కూడా మేబీ ఇది సరిపోవచ్చు 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఈ 64-బిట్ కంప్యూటర్స్ కూడా సరిపోకపోవచ్చు ఫ్యూచర్ లో. ఒకప్పుడు 32-బిట్ అంటే టూ మచ్ ఫాస్ట్ అన్నమాట, అది సరిపోలేదు మన అప్లికేషన్స్ కి ఇప్పుడు. సో 64 వాడుతున్నారు, నెక్స్ట్ ఇంకా అప్గ్రేడ్ అవ్వచ్చు. సో 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమంటారు అంటే X64 అంటారు. 32-బిట్ ఆపరేటింగ్ ప్రాసెసర్స్ ఏమంటారు? 32. X86 అంటారు. మీరు అబ్జర్వ్ చేయండి బాగా, ఎక్కడైనా ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు పాత 32-బిట్ రిలేటెడ్ ఏమైనా మీ కంప్యూటర్లో ఉన్నాయనుకోండి, అది X86 చూపిస్తుంది చూడండి. ఏం కనిపిస్తుంది అక్కడ మీకు? X86. X86 అంటే 32-బిట్ అని దాని రిలేటెడ్. అదే X64 అంటే 64-బిట్ అని. అదేంటండి 64-బిట్ కి 64 ఉంది, 32-బిట్ కి 32 ఉండాలి కదా, 86 ఎందుకు ఉంది అని క్వశ్చన్ వస్తుంది. జనరల్ గా మీరు సాఫ్ట్వేర్ ని ఏదైనా డౌన్లోడ్ చేసేటప్పుడు కూడా అది X86 ప్రోగ్రామా X64 ప్రోగ్రామా అని అడుగుతుంది. ఓకే, సో అయితే ఈ నేమ్ కి దీనికి సంబంధం లేదు. ఈ నేమ్ ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు ప్రాసెసర్స్ స్టార్ట్ చేసేటప్పుడు అది కంపెనీ పేరు, యాక్చువల్లీ అది ప్రాసెసర్ బిట్ పేరు కాదు. ద టర్మ్ X86 ఒరిజినల్లీ రెఫర్ టు ఫ్యామిలీ ఆఫ్ ప్రాసెసర్స్. అప్పట్లో ప్రాసెసర్స్ 8086 CPU వాడేవాళ్ళు అనమాట. ఈ 8086 లో 80 తీసేసి 86 X86 అని మొదలు పెట్టారు పిలవడం. సో 32-బిట్ అన్ని X86 అని పిలిచేవారు. సో X86 ఉంటే దాని అర్థం అది బిట్ గురించి కాదు, ప్రాసెసర్ కెపాసిటీ కాదు, అది జస్ట్ ఒక బ్రాండ్ నేమ్. ఓకే, తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో ఏంటంటే 64 కి X64 అని పిలవడమే మొదలు పెట్టారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. దట్ ఈస్ ఫైన్.
So 32-bit system, maximum 4 GB you can use for address space. For 64, you can use anything. So actually exabytes of data, 18 exabytes of data address space you can use, but practically nobody is using that much of space as of now. సో పర్ఫార్మెన్స్ కూడా ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది, 32-bit స్లో ఉంటుంది. కంపాటబిలిటీ కూడా ఓల్డర్ సాఫ్ట్వేర్సే కంపాటబుల్. అదే మోస్ట్ మోడర్న్ సాఫ్ట్వేర్స్ అయితే మీకు 64-bit ప్రాసెసర్స్ లోనే కంపాటబుల్ అయ్యేటట్టు తయారు చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఇస్ ఇట్. నౌ లెట్స్ కమ్ టు సమ్ షార్ట్ కట్స్. సో షార్ట్ కట్స్ ఏంటి? సో ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి, లేదా మీకు అక్కడ లొకేషన్ లో అందుబాటులో పెట్టాను షేర్ పాయింట్ లో. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. విండోస్ బటన్ ట్యాబ్ కొడితే ఏమవుతుంది? సో మీకున్న అన్ని అప్లికేషన్స్ ఇలా కనిపిస్తాయి. సో ఏ అప్లికేషన్ కావాలంటే ఆ అప్లికేషన్ ని క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. విండోస్ ట్యాబ్, విండోస్ ట్యాబ్. ఓకే, సో అలాగే విండోస్ ఏ కొడితే ఏమవుతుంది? విండోస్ ఏ కొడితే యాక్షన్ సెంటర్, ఇందులో మీకు వైఫై, బ్లూటూత్, ఓకే, సో సిమ్ ఉంటే సిమ్ ఇన్సర్షన్, ఇవన్నీ మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు. అలాగే విండోస్ డి కొడితే ఏమవుతుంది? డెస్క్ టాప్ కనిపిస్తుంది, అన్ని వెళ్ళిపోతాయి. మళ్ళీ విండోస్ డి కొడితే మళ్ళీ అన్ని ఓపెన్ అవుతాయి. సో ప్రతిదీ ఒక్కొక్క షార్ట్ కట్. విండోస్ ఐ కొడితే ఏమవుతుంది? విండోస్ ఐ కొడితే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అలాగే విండోస్ ఎల్ కొడితే కంప్యూటర్ లాక్ అయిపోతుంది. పి కొడితే మీరు ప్రొజెక్టర్ కనెక్ట్ చేసినప్పుడు, లేదా డ్యూయల్ మానిటర్ కనెక్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ల్యాప్టాప్ కి మానిటర్ కనెక్ట్ చేసా, సెకండ్ స్క్రీన్ ఒక్కటే పెట్టుకున్నా, డూప్లికేట్ కొడితే మానిటర్ లో ప్లస్ ల్యాప్టాప్ లో రెండిట్లో కనపడుతుంది. ప్రొజెక్టర్ కనెక్ట్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని విండోస్ పి. అలాగే విండోస్ సి, ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. టీ, సో టాస్క్ బార్ ఆప్షన్స్. విండోస్ టీ కొట్టారనుకోండి, ఇక్కడ చూడండి టాస్క్ బార్ మీద ఉండేటన్ని టీ కొడతా ఉంటే మౌస్ లేకుండా మీరు ఆపరేట్ చేయొచ్చు. ఏదైనా ఓపెన్ చేయాలంటే టాస్క్ బార్ మీద ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, ఇలా మూవ్ అవుతా ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయొచ్చు. విండోస్ ఎక్స్ కొడితే, సో పవర్ యూజర్ మెను, విండోస్ ఎక్స్ పవర్ యూజర్ మెను మనం చూసాం ఇది. సో ఇవన్నీ షార్ట్ కట్స్. సో విండోస్ షిఫ్ట్ ఎస్, విండోస్ షిఫ్ట్ ఎస్ స్క్రీన్ షాట్, మీకు ఎంతవరకు కావాలంటే ఆ స్క్రీన్ షాట్ కాపీ చేసుకోవచ్చు. కంప్లీట్ స్క్రీన్ షాట్ కావాలంటే కీబోర్డు మీదనే ప్రింట్ స్క్రీన్ అని బటన్ ఉంటుంది, అది కొడితే సరిపోదు. కంట్రోల్ ఓ, ఒక ఫైల్ ఏదైనా, ఇప్పుడు మీరు పవర్ పాయింట్ లో ఉన్నారు, ఇంకో పవర్ పాయింట్ ఫైల్ ఓపెన్ చేయాలి, సో కంట్రోల్ ఓ కొట్టారనుకోండి, ఓకే ఇది డెస్క్ టాప్ యాప్ కాదు, సో డెస్క్ టాప్ యాప్ అయితే కంట్రోల్ ఓ కొడితే అది ఓపెన్ అవుతుంది. జస్ట్ అ మినిట్. సో ఇది బ్రౌజర్ యాప్, ఎందుకంటే అన్ని ఫీచర్స్ ఉంటాయి కాబట్టి నేను బ్రౌజర్ యాప్ లో ఓపెన్ చేశాను. సో ఇందులో ఫైల్ ఓపెన్ కొడతాం కదా, ఈ ఓపెన్ అనే ఆప్షన్ కంట్రోల్ ఓ. కంట్రోల్ పి అంటే ప్రింట్, కంట్రోల్ ఎస్ అంటే సేవ్, కంట్రోల్ షిఫ్ట్ ఎస్ అంటే సేవ్ యాజ్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ వై రీడో, నేను ఏదైనా తప్పు చేసా, ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేసా, కంట్రోల్ జెడ్ కొట్టాను అనుకోండి మళ్ళీ వస్తుంది, అండో అంటారు. కంట్రోల్ వై కొట్టాను అనుకోండి మళ్ళీ పోతుంది, రీడో అంటారు. F1 ఆల్వేస్ ఫర్ హెల్ప్. F2 ఒక ఫైల్ ఉంది, దాన్ని రీనేమ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ B36 JPEG ఉంది, సో దీన్ని F2 కొట్టాను అనుకోండి రీనేమ్ చేయొచ్చు. ఓకే, అలాగే F3 ఒక ఫైల్ ని ఏదైనా సెర్చ్ చేయాలి, F3. Alt F4 ఒక ట్యాబ్ ని క్లోజ్ చేయాలి, Alt F4. F5 రిఫ్రెష్. ఇవన్నీ షార్ట్ కట్స్. ఓకే, విండోస్ కంట్రోల్ డి వర్చువల్ డెస్క్ టాప్ ఓపెన్ అవుతుంది, విండోస్ కంట్రోల్ డి. ఓకే, సో అలాగే విండోస్ కంట్రోల్ లెఫ్ట్ యారో చూడండి, మీకు డిఫరెన్స్ చూపిస్తా. సో ఇక్కడ న్యూ డెస్క్ టాప్ ఉంది, డెస్క్ టాప్ 1 ఉంది, డెస్క్ టాప్ 2 ఉంది, డెస్క్ టాప్ న్యూ కావాలంటే న్యూ కూడా పెట్టుకోవచ్చు. ఇది క్లిక్ చేసామనుకోండి ఇది ఒక డెస్క్ టాప్, అలాగే ఇది క్లిక్ చేసామనుకోండి ఇది ఒక డెస్క్ టాప్. సో మీరు డిఫరెంట్ డెస్క్ టాప్ లో ఒకేసారి వర్క్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేసాం, సో న్యూ డెస్క్ టాప్ కొట్టా, ఇక్కడ న్యూ డెస్క్ టాప్ వచ్చింది. సో ఇంకో డెస్క్ టాప్ కి సంబంధం లేకుండా అప్లికేషన్స్ ఓపెన్ చేసి యూ కెన్ యూటిలైజ్ దెమ్ అనమాట. సో విండోస్ ట్యాబ్ కొడితే అన్ని కనిపిస్తాయి. ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్,
you can delete this like this. Okay, so this is how you can use. ఇవన్నీ షార్ట్ కట్స్ వెరీ ఇంపార్టెంట్ రియల్ టైం. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ట్ డి. ఇది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయాలంటే మౌస్ లేకుండా ఆల్ట్ డి కొట్టామనుకోండి ఇది సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఎస్కేప్ కొడితే మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. షిఫ్ట్ డిలీట్, మీరు ఏదైనా డిలీట్ చేశారు ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఏదో డిలీట్ చేశా. ఓకే, 3119 డిలీటెడ్. డిలీట్ చేస్తే మీరు ఇంటర్నెట్ సెంటర్లో మీ ఆధార్ కార్డు ఇస్తారు, డిలీట్ కొట్టమంటారు, వాళ్ళు డిలీట్ కొట్టేస్తాడు. కానీ మీరు పోయిన తర్వాత తను రీసైకిల్ బిన్ ఓపెన్ చేసి దే కెన్ యాక్సెస్ ద సేమ్ ఫైల్, మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి రీస్టోర్ కొడతాడు, మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తుంది మీరు వెళ్ళిన తర్వాత. అలా కాకుండా మీరు దాన్ని పర్మనెంట్ గా డిలీట్ చేయాలనుకోండి. లెట్ మీ టేక్ ఎనీ వన్ థింగ్. సో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, న్యూ ఫోల్డర్. సో దిస్ ఇస్ ఎ న్యూ ఫోల్డర్. షిఫ్ట్ పట్టుకొని డిలీట్ కొడితే రీసైకిల్ బిన్ లోకి వెళ్ళిపోదు, పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ అబౌట్ కంప్యూటర్ షార్ట్ కట్స్. లాస్ట్ వన్, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే ఏంటంటే, సో మీ కంప్యూటర్లో ఏదైనా షార్ట్ కట్ ఓపెన్ అవ్వాలన్నా, ఓకే, లేదా ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ అవ్వాలన్నా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో దాని ఈఎక్సి ఫైల్ రిజిస్టర్ అయి ఉండాలి. ఇప్పుడు నేను ఇవన్నీ ఓపెన్ చేశా, ఈ షార్ట్ కట్ ఓపెన్ చేస్తే డైరెక్టరీ .cpl ఉన్నవన్నీ ఓపెన్ అయ్యాయి. ఓకే, అలాగే .msc ఉన్నవన్నీ ఓపెన్ అయ్యాయి. ఎందుకు ఓపెన్ అయ్యాయి అంటే ఇవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ మేనేజ్మెంట్ కావాలి, రన్ కమాండ్ లో disk mgmt msc కొట్టాను అనుకోండి, ఇది ఓపెన్ అవుతుంది. ఎందుకు ఓపెన్ అవుతుంది అంటే ఈ disk mgmt .msc అనేది ఈ పాత్ లో ఉంది. పాత్ అంటారు దీని లొకేషన్. ఈ పాత్ అనేది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో నా కంప్యూటర్ లో డిఫైన్ చేసి ఉంది. లెట్ మీ షో యూ. సో సిస్టమ్ ప్రాపర్టీస్, విండోస్ ఐ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సిస్టమ్ రిలేటెడ్ లో ఇక్కడ కిందికి వస్తే, ఓకే, నాట్ హియర్, డైరెక్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సిస్టమ్ ప్రాపర్టీస్, దిస్ పీసీ, రైట్ క్లిక్, ఓపెన్ విండోస్ సెట్టింగ్స్, దిస్ పీసీ, ఇక్కడ చూపిలేదు కాబట్టి దిస్ పీసీ, రైట్ క్లిక్, ప్రాపర్టీస్. ఇక్కడ ఇది కావాలి నాకు. ఇందులో యాడ్ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో ఇఫ్ యు గో హియర్, పాత్ డబుల్ క్లిక్, చూడండి, సిస్టమ్ రూట్ సిస్టమ్ 32. ఈ సిస్టమ్ 32, విండోస్ సిస్టమ్ 32, ఈ లొకేషన్ ఇక్కడ ఉంటేనే ఆ షార్ట్ కట్స్ అన్ని మనకు ఓపెన్ అవుతాయి. ఫ్యూచర్ లో మీరు ఏదైనా ఈఎక్సి ఫైల్ కి షార్ట్ కట్ క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ ఈ పాత్ లో న్యూ కొట్టి, సో ఇక్కడ డిఫైన్ చేయాలి. ఆ పాత్ డిఫైన్ చేస్తే మీకు కూడా షార్ట్ కట్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. అలాగే ఏదైనా ప్రోగ్రామ్ రన్ అవ్వట్లేదంటే ఇక్కడ పాత్ మిస్ అయిందేమో చెక్ చేసుకోవాలి. జస్ట్ ఇంత డెప్త్ అక్కర్లేదు. ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఒకటి ఉంది అని గుర్తుపెట్టుకోండి. సో పోను మీకు ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు మీకు దాని యూజ్ అర్థమవుతుంది. లేదా సో నేను తర్వాత చెప్తాను దీని యూజ్ ఏంటి, డెప్త్ ఏంటి, తర్వాత ఇంకా డీటెయిల్ గా చూసుకుందాం. మీరు ఏదైనా ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలన్నా లేకపోతే ఓపెన్ కాకపోయినా ఈ పాత్లు మిస్ అయ్యాయేమో చెక్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా ఓపెన్ చేస్తాం? సిస్టంలోకి వెళ్తాం, సెట్టింగ్స్ లోకి వెళ్ళి సిస్టమ్ సెట్టింగ్స్ లో, ఓకే, అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ 1, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ 2, దాంట్లో 3 ఏంటంటే పాత్ క్లిక్ చేసుకుంటాం. 4 లో మన రూట్స్, ఇప్పుడు SSMS ఉంది, SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో, దాని పాత్ ఉందా లేదా, అది ఉంటే మనకు దాని షార్ట్ కట్ వర్క్ అవుతుంది. అలాగే అప్లికేషన్ ఓపెన్ అవ్వాలన్నా ఈ పాత్ లో ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ కంప్యూటర్ బేసిక్స్. ఓకే, టుమారో వి విల్ డిస్కస్ AI టూల్స్ ఎలా వాడాలి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకప్పుడు ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, మనం లైబ్రరీకి వెళ్ళి సెర్చ్ చేసుకునే వాళ్ళం.
లేదా ఏదైనా సజెషన్ కావాలంటే ఒక పిహెచ్డి లెవెల్ క్యాండిడేట్స్, ప్రొఫెసర్స్, పిహెచ్డి క్యాండిడేట్స్, ఎవరైనా డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సజెషన్స్ అడిగేవాళ్ళు. సో మేము ఇది చేయాలనుకుంటున్నాం, మీ సజెషన్ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది చెప్పండి అని. సో ఇప్పుడు ఏంటి, ఎలిమెంటరీ క్లాస్ పిల్లాడు కూడా ఇంట్లో కూర్చొని గూగుల్ సెర్చ్ చేసి చాట్‌జిపిటి వాడి ఇన్ఫర్మేషన్ మొత్తం ఫింగర్ టిప్స్ మీద ఉంది. ఏం కావాలన్నా తెలుసుకోవచ్చు. ఎవరిని అడగాల్సిన పని లేదు. అలాగే మీ జాబ్ లైఫ్ లో కూడా యూ కెన్ యూస్ దీస్ టూల్స్, చాట్‌జిపిటి, పర్ప్లెక్సిటీ, క్లౌడెడ్, జెమిని, కోపైలట్. దెర్ ఆర్ సో మెనీ ఏఐ టూల్స్. సో వాటిని ఎలా వాడాలి ఏంటి అనేది తెలుసుకుంటే సీక్వెల్ సర్వర్ కూడా మీకు ఏదైనా టాపిక్ నేను చెప్పినప్పుడు అర్థం కాకపోయినా కూడా యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ దెమ్ అండ్ గెట్ వాట్ ఎవర్ ద రిజల్ట్స్ యూ వాంట్. మీ రియల్ లైఫ్ జాబ్ లో కూడా చాలా యూజ్ అవుతాయి. లెట్ మీ స్టాప్ ఫ్రమ్ హియర్.